అండి, అందరికీ నమస్కారం. ఎలా అంటే ఒక అతను జాబ్ చేసుకుంటున్నారు. కొలీగ్స్ అందరూ ఉంటారు కదండి, ఆఫీసులో అందరూ కలిసి చేస్తున్నారు. ఇతనికి పాపం ఎప్పుడు కష్టాలు అయితే ఏదో ఇంట్లో ప్రాబ్లమ్స్ పిల్లలతోటో ఏదో ఒకటి ఉంటుంది కదండి, వెనకాల పెద్దోళ్ళతోటో ఏదో ప్రాబ్లమ్స్ తోటి ఎప్పుడు కొంచెం వీక్గా ఉంటాడు. కానీ ఎదరోళ్ళని ఆశించడం, చక్కగా నిజాయితీగా బతుకుతాడంట. అలాంటి అతను సడన్గా వెళ్తే యాక్సిడెంట్ అయింది. నడుము దెబ్బ తగిలింది. అది లెగలేని పరిస్థితి, మంచాన పడిపోయాడు. హాస్పిటల్కి వెళ్తే చాలా డబ్బు అవుతుంది, ఆపరేషన్ చేయాలి అని చెప్పారంట. డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కాదు. తోటి ఉద్యోగులు సహాయం చేయకపోగా వీడికి బాగానే జరిగింది, వీడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఇలాంటి మాటలు అనేసేసి చూసి ఎగతాళిగా మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఇతనిలో మంచం మీద ఉన్న అతనికండి ఒకలాంటి పట్టుదల వచ్చింది. ఆ పట్టుదల అంటే ఎలాగే ఏ దారి తీసిందంటే, నేను ఎలా అయినా సరే లెగాలి, మళ్ళీ నా పని నేను చేసుకోవాలి, నా బతుకు నేను బతకాలి, నన్ను ఎక్కడైతే నవ్వారో అక్కడే నేను తిరగాలి అని పట్టుదల పెట్టుకున్నాడంట. ఎంత మంచి ఆలోచన చూడండి. అతను ఏం చేశాడంటే, ఒక వీల్ చైర్ తీసుకుని వీల్ చైర్లో ఉంటూ తనకు తోసింది ఏదో ఒకటి చేసుకుంటూ వ్యాపారం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, ఇంటి దగ్గరలో ఏదో పెట్టేసుకుని అటు ఇటు తిరుగుతా, ఆ వీల్ చైర్లోనే తిరుగుతా, ఎవరి సహాయం తీసుకోకుండా తనకు తనగా డబ్బు సంపాదించుకున్నాడు. కొన్ని నెలలు అయ్యేటప్పటికి మూట కట్టుకుంటారు కదండి, దారంటే వెళ్ళేవాళ్ళు వాళ్ళ కూడా చాలా మంచి మనిషి ఇతను. పాపం ఎప్పుడు కష్టాలు ఇతను, కానీ వాళ్ళు కూడా ఏదో కొంత కొనుక్కోవటం అయ్యి బయట కొనేవి ఇతని దగ్గరే కొనుక్కుని ఇతని వ్యాపారాన్ని అభివృద్ధి చేసేటప్పటికి ఉద్యోగానికి మించి సంపాదించి పెట్టుకున్నాడు. అతను పెట్టుకుని హాస్పిటల్కి వెళ్ళాడంట. డాక్టర్ ఆపరేషన్ చేశాడు, సక్సెస్ అయిపోయింది. లెగిసి మామూలు మనుషుల్లాగా తిరుగుతున్నాడు, శుభ్రంగా ఉన్నాడు. శుభ్రంగా ఉండేటప్పుడు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళు ఇతను చూసి సిగ్గుపడ్డారంట. రూపాయి సహాయం చేయలేదు, నిందలుగా మాట్లాడారు, ఒకలాంటి బాధ పెట్టేలాగా ప్రవర్తించారు, ఇవన్నీ చేశారు. ఇప్పుడు వాళ్ళకి పరిస్థితులు బాగోలేనప్పుడు ఇతను బాగుండి శుభ్రంగా తిరుగుతున్నప్పుడు అప్పుడు తెలిసింది వాళ్ళకి ఆ బాధ ఏంటో. ఏ మనిషి అయినా సరే కష్టంలో ఉన్నప్పుడు ఎగతాళి చేయకూడదండి. కష్టకాలంలో ఉంటే మనకు తోస్తే సాయం చేయడం, లేదు సాయం చేసే ఇల్లు చూపించడం, లేదు సాయం ఎలా దొరుకుతుందో ఆలోచించి చెప్పడం చెయ్యాలి తప్ప ఎగతాళి చేయకూడదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది కష్టంలో ఉంటే ఏడు సైడ్ వీడి పని అయిపోయింది అన్నట్టుగా వదిలేస్తారండి. అలా వదిలేయకూడదు. మన సాటి మనిషిగా మనకు తోసిన సహాయం లేకపోతే మాట సాయం ఏదో ఒక సాయం చేసామనుకోండి, ఆ మనిషి కృతజ్ఞతగా ఉంటుంది. రేపన్న రోజు కష్టం తీరిపోద్ది. భగవంతుడు వాళ్ళందరూ ఉంటే కష్టం తీరిపోద్ది. తీరిపోయిన తర్వాత తలంచుకునే పరిస్థితికి వస్తుంది యువతలోడికి. అలా వచ్చిందంట. తలదించుకుని అప్పుడు సారీ చెప్పారంట. మీ సారీలు గట్ట నాకు అక్కర్లేదు, నాకెందుకు, నేను ఎలాగా బతకాలని నేర్చుకున్నాను, పాఠం నేర్చుకున్నాను అని. అందుకే ఎవరైనా ఏదైనా మనల్ని అన్నారనుకోండి, పట్టుదలతో పనిచేస్తే ముందుకెళ్తారు అని దీని సారాంశం అనమాట. నిజమే కదండి, పట్టుదల అనేది కావాలి. మనిషికి పట్టుదల ఉంటే ఆస్తిపాస్తులు లేకపోయినా సరే ధైర్యమే ధనలక్ష్మి అంటారు. అందుకే మరి ధనలక్ష్మిలా తోడుంటుందంట ఆ ధైర్యదేవత. ఎప్పుడైనా సరే అలా ఉన్నదనుకోండి, మనం ఎలా బతకాలనే ఒక బాట వేసేసుకుంటాం. దాంట్లోంచి ఆ పట్టుదలలోంచే వస్తుంది. ఏమంటారు చెప్పండి? ఇది ఉదాహరణగా ఎందుకు చెప్పాను అంటే, చాలామంది ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చేటోడికి నా పని అయిపోయింది, నేను ఎందుకు పనికిరాను, నేను ఏమీ చేయలేను అని అనుకుంటారు. అలా అనుకోకూడదండి. ఏ రకంగా మనం ఇంకా బయటికి రావాలి, ఆ సమస్య నుంచి ఏ రకంగా తేరుకోవాలనే ఆలోచన పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కష్టాలు ఏ కష్టం వచ్చినా సరేనండి పక్కకి వెళ్ళిపోతాయి. మనిషిని చూసి కష్టం భయపడాలి, కష్టాలను చూసి మనిషి భయపడకూడదు. అదే ఆ సిద్ధాంతం పెట్టుకోవాలి ప్రతి మనిషి కూడా. అప్పుడు కష్టాలు అనేవి మన దరిచేరు వచ్చినా అట్లంతటా అయిపోతాయి. మనిషి అన్న తర్వాత సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. రెండింటిని ఒకలా తీసుకోవాలి తప్ప కష్టాలు వచ్చినప్పుడు ఏమో కుంగిపోవటం, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవటం చేయకూడదండి. దీని సారాంశం అదనమాట ఈ స్టోరీకి. ఏమంటారు చెప్పండి? మీ కామెంట్ తెలియచేయండి.